వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్లతో విధ్వంసం సృష్టిస్తుంది. 24 గంటల్లో ఏకంగా 200 మిసైల్స్తో దాడి చేసింది. దాదాపు 1000కి పైగా డ్రోన్లతో భారీ విధ్వంసానికి ఉపక్రమించింది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఇదే భారీ గగనతల దాడి చేస్తుంది రష్యా. తాజాగా ఉక్రెయిన్లోని 550కి పైగా ప్రాంతాలపైన అటాక్స్ చేయడం జరిగింది. ధీటుగా జవాబులు ఇచ్చామన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. 541 డ్రోన్లను కూడా కూల్చేశామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే దాడుల్లో 3 చనిపోయారు, వందలాది మందికి గాయాలయ్యాయనేది మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధృవీకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య సాగుతున్నటువంటి యుద్ధం సంవత్సరాలుగా సాగుతున్నటువంటి పరిస్థితులు, కానీ ఉక్రెయిన్ కూడా రష్యాకు ధీటుగా సమాధానాలు చెప్తున్నటువంటి పరిస్థితి. రష్యా ప్రయోగించినటువంటి డ్రోన్లను కూడా కూల్చివేసినటువంటి తంతును మనం చూస్తున్నాం. ఓవరాల్గా మాత్రం తాజాగా జరిగినటువంటి దాడితో మాత్రం ఉక్రెయిన్లో కొంతవరకు భారీగా విధ్వంసం ఏర్పడిందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పైన కూడా రష్యా డ్రోన్లతో విడుచుకుపడినటువంటి దృశ్యాలు మాత్రం ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. Оно до сих пор горит. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, రష్యా తాజాగా ఉక్రెయిన్పై మరోసారి దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఈ డ్రోన్ల దాడితో మాత్రం భారీగా నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి. తాజా దాడికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా రష్యా మరోసారి యుక్రెయిన్ పై పెద్ద ఎత్తున దాడి చేసింది. ఇది ముఖ్యంగా రష్యా తన యుద్ధ చరిత్రలోనే అత్యంత భారీ గగనతల దాడుల్లో ఇదొకటిగా మరి పేర్కొనడం అయితే జరిగిన పరిస్థితి. అయితే 24 గంటల్లోనే రష్యా యుక్రెయిన్ పై దాదాపు 1000 డ్రోన్లను ఉపయోగించింది. వాటిలో 200 మిసైల్ కంటే ఎక్కువ కూడా మరి మిసైళ్లు అలాగే క్షిపణులు పెద్ద ఎత్తున వినియోగించిన పరిస్థితి కనబడుతోంది. ఇందులో బ్యాలిస్టిక్ మరియు క్రూయిల్ మిసైల్స్ కూడా ఉన్నాయి. చాలా దారుణమైనటువంటి అతి కిరాతకమైనటువంటి ఈ మిసైల్స్ ను కూడా ఇటు మరి యుక్రెయిన్ పై పంపి ఇది ప్రత్యేకంగా చాలా తీవ్రతమైనటువంటి మొత్తం కూడా దాడిగా చూస్తా ఉన్నారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున అక్కడ విధ్వంసం సృష్టించే ప్రయత్నం అయితే చేశారు. దాదాపు ముఖ్యంగా ఈ దాడి అంతా కూడా క్షణాల్లో జరిగిపోయింది. పెద్ద ఎత్తున అక్కడ మొత్తం కూడా ఏదైతే యుక్రెయిన్ లో పెద్ద ఎత్తున కొంత భీకర విధ్వంసం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ అంటే సాధారణంగా రష్యా ఎప్పుడైనా యుక్రెయిన్ పైన ఈ మధ్య కాలంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఈ యుద్ధం అనేది జరుగుతా ఉంది. రష్యా అలాగే యుక్రెయిన్ కి సంబంధించి యుద్ధం జరుగుతా ఉంది. ఈ యుద్ధంలో రాత్రి టైంలో రష్యా ఎక్కువగా దాడి చేసేది ఎప్పుడైనా, కానీ ఏదైతే జరిగినటువంటి దాడి ఇప్పుడు జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో రష్యా ఈసారి అసాధారణంగా మరి పగటిపూట దాడి చేయడం, దాదాపు 550కి పైగా డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఒక్కసారిగా విరుచుకుపడడంతో ఉక్రెయిన్ పశ్చిమ మరియు మధ్య ప్రాంతాల్లో 500కు పైగా డ్రోన్లు ఒకేసారి విరుచుకుపడడంతో పెద్ద ఎత్తున విధ్వంసం అయితే జరిగింది. ఉక్రెయిన్ లో గగనతల రక్షణ వ్యవస్థలు అలాగే పగటిపూట ఉపయోగించినటువంటి 556 డ్రోన్లు 541 డ్రోన్లను కూడా మరి పెద్ద ఎత్తున అక్కడ విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు. దాన్ని కూడా కొంత ఉక్రెయిన్ మరి కొంత ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. అక్కడ ఉక్రెయిన్ సంబంధించినటువంటి వైమానిక దళం కూడా మరి ప్రకటించిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ దాడిలో ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం మేరకు 7 మరణించారని తెలుస్తా ఉంది. వందలాది మంది గాయపడ్డారు. ముఖ్యంగా ఎల్విన్ ఇనానో అలాగే ఫ్రాంకిన్స్ మరియు వింటినియా ఇలాంటి ప్రాంతాల్లో ఈ 4-5 ప్రాంతాల్లో మరణాలు సంభవించాయని తెలుస్తా ఉంది. యుక్రెయిన్ జెలెన్స్కీ కూడా స్పందించారు దీనిపైన. ఏదైతే యుక్రెయిన్ అధ్యక్షుడు వెలోడిమిర్ జెలెన్స్కీ తన దాడులను రష్యా యొక్క అత్యంత క్రూరత్వం అని
సావించారు. అంటే ఈ దాడిని పెద్ద ఎత్తున క్రూరత్వంగా ఆయన అభివర్ణించారు. రష్యాపై మరింత అంతర్జాతీయ ఒత్తిడి పెంచాలని, అప్పుడే వారు శాంతికి అంటే శాంతికి సంబంధించినటువంటి దాంట్లో పాల్గొంటారు, శాంతి చర్చలకు వస్తారంటూ కూడా జెలెన్స్కీ పేర్కొన్నాడు. జెలెన్స్కీ అంటే అయితే కొంతవరకు ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో సాధారణంగా దాడులు సాగిస్తున్నటువంటి నేపథ్యంలో రష్యా ఒక్కసారిగా ఇంత భారీ దాడికి దిగడం వెనుక ఏదైనా బలమైనటువంటి కారణం ఏమైనా ఉందా? డెఫినెట్ గా అంటే రష్యా దాదాపు సంవత్సరాల తరబడి యుద్ధం చేస్తా ఉంది. ఇక్కడ యుక్రెయిన్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. యుక్రెయిన్ రష్యా చేస్తున్నటువంటి దాడిని ప్రతిఘటిస్తా ఉంది. అక్కడ నుంచి వచ్చినటువంటి డ్రోన్లను, అక్కడ నుంచి వచ్చినటువంటి మిసైళ్లను ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే రష్యా కూడా ఊహించలేకపోయింది అనేది ఖచ్చితంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. రష్యా అంటే యుక్రెయిన్ ఈ తరుణాల్లో దాడిని తట్టుకుంటుంది, ఎదురుదాడి చేస్తుంది అనేది కూడా రష్యా ఊహించలేదు. ఇప్పుడు ఎలాగైతే ఇరాన్ చేసినటువంటి దాడి ఏదైతుందో, ఇజ్రాయిల్ పైన అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో, సో ఇరాన్ కూడా ఈ స్థాయిలో దాడి చేస్తుందని ఊహించలేక ఎంత పెద్ద పరిణామం ఏర్పడిందో చూసినాం. అలాగే ఇక్కడ కూడా యుక్రెయిన్ కూడా మరి రష్యాను తిప్పి కొడుతుంది అనేది ఎవరు ఊహించినటువంటి పరిస్థితి ఉంది. సో యుక్రెయిన్ ఏదైతే జెలెన్స్కీ కూడా మరి ఎక్కడ కూడా తగ్గకుండా శాంతి చర్చలకు మేము సిద్ధమే అంటున్నాడు, కానీ ఎక్కడ కూడా వాళ్ళు పెట్టినటువంటి ఏవైతే కొన్ని సూచనలు ఉంటాయో, కొన్ని నిబంధనలు ఉంటాయో అవన్నిటిని కూడా మేము అంగీకరించబోము, మా దేశ సార్వభౌమాద అధికారాన్ని మేము మీ చేతుల్లో పెట్టలేమంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ దాడి మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రష్యా ఎందుకు మరి ఇంత పెద్ద ఎత్తున 1000 డ్రోన్లతో మరి ఎందుకు వీటితో పడింది, 200 మిసైళ్లతో 200లకు పైగా మిసైళ్లతో ఎందుకు ఈ స్థాయిలో మరి పగటిపూట దాడి ఎందుకు చేసింది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతా ఉంది. చూడాలి. అంటే అంతర్జాతీయంగా ఒకవైపు ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తుంటే, ఇటు ఒకవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం నడుస్తా ఉంది. ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలం అయ్యే అవకాశం కనబడతా ఉంది. చూడాలి దీనిపైన మరి ఎట్లాంటి మరి ఇటు పుతిన్ గానీ, రష్యాకు సంబంధించినటువంటి పుతిన్ గానీ, జెలెన్స్కీ గానీ మరి ఎట్లాంటి స్టెప్పులు తీసుకోబోతున్నారు, వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సిరాజ్. రైట్ సత్యం, థ్యాంక్ యూ. ఓవరాల్గా మాత్రం ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లతో విధ్వంసాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేసింది. సో బహుశా ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధం కన్నా గత 24 గంటలు, సో లాస్ట్ 24 గంటలు ఏకంగా 200 మిస్సైల్స్తో, దాంతోపాటుగా 1000కి పైగా డ్రోన్లతో ఒక భారీ విధ్వంసానికి పూర్తి స్థాయిలో పాల్పడింది రష్యా. సో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇదే అత్యంత భారీ గగనతల దాడిగా అభివర్ణిస్తున్నారు. అయితే ఉక్రెయిన్లోని 550కి పైగా ప్రాంతాలపైన కూడా ఏకకాలంలో రష్యా అటాక్స్ చేసింది. ధీటుగా జవాబులు ఇచ్చామన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అయితే 541 డ్రోన్లను కూడా కూల్చివేశామని ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాడుల్లో 3 మృతి చెందినటువంటి సిచ్యువేషన్, వందలాది మంది గాయాల పాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓవరాల్గా మాత్రం రష్యా ఉక్రెయిన్ మధ్య సాగుతున్నటువంటి యుద్ధం తంతు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా భారీ స్థాయి దాడుల వైపే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో, మరి ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడప్పుడు ఒక్కొక్కసారిగా సో భారీ దాడుల వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా జరిగినటువంటి దాడి మాత్రం యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగినటువంటి అతిపెద్ద గగనతల దాడిగా మాత్రం సో అంతర్జాతీయ నిపుణులు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చిన్న దేశమైనా సో ఉక్రెయిన్ కూడా ధీటుగా జవాబులు ఇస్తున్నటువంటి పరిస్థితి, రష్యా ప్రయోగించినటువంటి డ్రోన్లను కూడా ఎక్కడికక్కడ కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం.